నవనరసింహ క్షేత్రాల్లో ఐదవదిగా సాగర సంగమ ప్రాంతమైన అంతర్వేదిలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. గత ఏడాది కంటే ఈసారి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతంగా జరిగాయని ఆలయ ఈవో ప్రసాద్ తెలిపారు. గత ఏడాది కంటే భక్తులు అధికంగా స్వామిని దర్శించుకున్నారని, ఆదాయం కూడా గతంలో కంటే ఎక్కువగానే వస్తుందని అంచనా వేస్తున్నామంటున్న ఆలయ ఈవో ప్రసాద్తో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలోని లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అయితే ఘనంగా ముగిశాయి. ఆలయ అధికారులు ఊహించిన దానికంటే ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులంతా స్వామివారిని దర్శించుకుని సంతృప్తిగా వెనుదిరిగిన పరిస్థితి అయితే అంతర్వేదిలో ఉంది. 25వ తేదీ నుంచి 2వ తేదీ వరకు, అంటే ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. అసలు ఈ ఉత్సవాలు ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవడానికి ప్రధాన కారణం ఏంటి అనేది మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో ప్రసాద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ అంతర్వేద ఉత్సవాలు అయితే ఎంతో ఘనంగా జరిగాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అని చెప్తున్నారు. అసలు ప్రధాన కారణం ఏంటి? దీని అందరికీ మీరు ఇంతకుముందు ఏమైనా కసరత్తు ఎవరు చేశారా ఈ ఉత్సవాలు కంప్లీట్ చేయడానికి ఇంత సక్సెస్ఫుల్గా? ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు 25/1/26 నుండి 2/2 తేదీతో అత్యంత వైభవతంగా జరిగి 2వ తారీఖుతో ముగిసినవి. అయితే ఈ కళ్యాణోత్సవాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చాలా విజయవంతంగా ఈ కళ్యాణోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవాల గురించి ముఖ్యంగా ఎప్పటికప్పుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రణాళిక పద్ధతితో ప్లాన్డ్గా అందరి అధికారులను కూడా అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ మీటింగులు ఏర్పరిచి మరి ఈ కార్యక్రమం కళ్యాణ ఉత్సవాలు దిగ్విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేశారు. వారి కృషి అభినందనీయం. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి పోలీసు విభాగం వారు కూడా, జిల్లా ఎస్పీ గారు, మరి ఐజీ గారు కూడా ఇక్కడికి రావడం, ఒక 3 రోజులు ఇక్కడ ఉండడం, అన్నీ కూడా వారు ప్రతి విషయం కూడా ఐజీ గారు, ఎస్పీ గారు కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం, నాకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడం, వారు చెప్పిన సూచనల ప్రకారంగా అన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఆ విధంగా మరి ఇంతకుముందు క్యూ లైన్లు జనం బయటకు ఉండకుండా జనం అందరూ కూడా క్యూ లైన్లోనే ఉండే విధంగా వారు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే మిగతా అధికారులు కూడా పంచాయతీరాజ్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, లేదా ఫిషరీస్ కానీ, ఆర్ఎండ్బి కానీ, మొత్తం ఆర్టీసీ వారు కానీ, మొత్తం అందరూ కూడా అధికారులు చక్కటి సమన్వయంతో, చక్కటి కోఆర్డినేషన్ తోటి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, భక్తులకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. మరి అలా చేయడం వల్లే భక్తులు కూడా ఏ విధమైన ఇబ్బంది పడకుండా చక్కగా దర్శనాలు చేసుకున్నారు. భక్తులు కూడా దేవస్థానం వారికి సహకరించి చక్కటి కోఆపరేషన్ ఇవ్వడం వల్ల ఈ ఉత్సవాలు కూడా దిగ్విజయంగా చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. మరి ఇదంతా కూడా, ఈ క్రియేట్ అంతా కూడా అందరూ కూడా సమన్వయంతో పనిచేసినటువంటి ఆఫీసర్స్ అందరికీ కారణం వల్లే ఇంత సక్సెస్ఫుల్గా మేము నిర్వహించడం కలిగాం. వారికి ప్రతి డిపార్ట్మెంట్కి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, ఈ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఈ 25వ తేదీ నుంచి, అంటే జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఎంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు? ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది? అంటే గతంలో ఎంత ఆదాయం వచ్చింది గత సంవత్సరం, ఇప్పుడు ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది? ఈ ఉత్సవాల సందర్భంగా గత సంవత్సరం అయితే 4.5 లక్షలు మంది వరకు వచ్చారని అంచనా వేయడం జరిగింది. 4.5 లక్షలకి ఒక ₹1,00,00,000, 1,10,00,000 వరకు ఆదాయం రావడం జరిగింది. మాకు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా హుండీలు, టికెట్ల ద్వారా ఆదాయం, దర్శనాలు కానీ, ప్రసాదాలు పెరుగుదల అయితే ఏదైనా ఒక హుండీలు ఇంకా తీయలేదు, రేపు తీస్తాం.
ఉండిలతో కలిపి దాదాపుగా ఒక 1,20,00,000 పైనే ఆదాయం వస్తుందని అంచనా వేయడం జరుగుతుంది. అన్ని శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాలను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసామని చెప్తున్నారు. భక్తులు కూడా ఆలయ సిబ్బంది చెప్పిన సూచనలు తూతా చెప్పకుండా పాటించి స్వామివారిని సంతృప్తిగా దర్శనం చేసుకున్నారని చెప్తున్నారు. అలాగే ఎమ్మెల్యే దేవర ప్రసాద్ కానీ, కలెక్టర్ మహేష్ కుమార్ కానీ వీరంతటి సమన్వయంతో వారు ఇచ్చిన సూచనలు సలహాలతో ఈ ఉత్సవాలను ఇంత దిగ్విజయంగా కంప్లీట్ చేశాము. అన్ని శాఖల వారికి పేరు పేరున ధన్యవాదాలు అని చెప్తున్నారు. తమ సిబ్బంది 24 గంటలు శ్రమించి ఈ ఉత్సవాలను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేయడంలో సిబ్బంది సక్సెస్ అయ్యారని కూడా చెప్తున్నారు. గత సంవత్సరం సుమారు 6 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాల్లో 1,10,00,000 అయితే ఆదాయం వచ్చిందని చెప్తున్నారు. ఈ సంవత్సరం ఒక్క రథోత్సవం రోజునే సుమారు 2 లక్షల మంది భక్తులు వచ్చారని చెప్తున్నారు. అలాగే చక్రవారి స్నానానికి 2 లక్షల మంది భక్తులు హాజరయ్యారని చెప్తున్నారు. ఈ అందరి నేపథ్యంలో సుమారు 6.5-7 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పుడు 1,50,00,000 పైగా ఆదాయం వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఉత్సవాలను సక్సెస్ఫుల్ చేసిన అందరికీ, అన్ని శాఖల వారికి, అధికారులందరికీ, అలాగే ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలని చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, అంతర్వేది నుంచి.